హాయ్ గైస్, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ముందే చెప్తున్నా, ఇది ఆధ్యాత్మికతకి బేస్ అయినది. ఈ జనరేషన్ వాళ్ళకి పెద్దగా రుచించలేనిది, కానీ నీకు ఇప్పటి వరకు తెలియని విషయం అయి ఉండొచ్చు కదా. ఇది విను. కృత, త్రేత, ద్వాపర యుగాలలో ఉన్నట్లే ఈ యుగంలో కూడా కలిపురుషుడు అనే రాక్షసుడు ఉన్నాడు. కలియుగం కాబట్టి దేవుడైనా రాక్షసుడైనా మనకు కనిపించకుండానే ఉంటాడు. ఈ కలి రాక్షసుడి కార్యాలు ఎలా ఉంటాయో తెలుసా? జనాలందరినీ అక్రమంగా తన వైపుకు తిప్పుకుని తన ధర్మాన్ని ఉద్ధరించాలి అనేదే వాడి పని. కలి ధర్మాల ఏంటోవి అనే కదా నీ డౌట్. చెప్తా విను. జూదం ఆడటం, లైక్ బెట్టింగ్ గేమ్స్, మత్తు పదార్థాలు స్వీకరించడం, తెలిసే ఉంటుంది. వ్యభిచారం, అక్రమ సంబంధాలు అన్నమాట. జీవహింస, లైక్ పశువుల్ని చంపడం, అనేక జీవుల్ని హింసించడం, ఇట్లాంటివి. బంగారాల మీద ఎక్కువ అత్యాస పెంచుకోవడం. చూసారా వాడి ధర్మాలు? వీటిలో దేనికి నువ్వు బానిస అయినా నువ్వు దేవుడి ధర్మాలకి దూరం అయిపోతున్నట్లే, కృష్ణకి దూరం అవుతున్నట్లే. మరి వీడు ఇంకెప్పుడు కనిపించడా అంటే కనిపిస్తాడు ఇంకొన్ని ఇయర్స్ తర్వాత. స్పెసిఫిక్ గా చెప్పలేను, ఇంకా ఇయర్స్ ఉన్నాయి వాడు కనిపించడానికి. అబ్బే, ఇంకా చాలా ఇయర్స్ ఉన్నాయి అంటున్నావు కదా, అయితే నేను సేఫ్. బట్టి ఈ ధర్మాలు ఫాలో అయిపోతే ఏం పర్లేదు అనుకుంటున్నావా? ఫాలో అయిపో. తర్వాత నీ గతి ఏ గతి అవుతుందో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. బాయ్.